నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మధ్యాహ్నం ఢిల్లీలో ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు. కాసేపట్లో నివాళి అర్పించనున్న ప్రముఖులు. జీఎస్టీ పరిహారంపై ప్రతిపాదనలు తిరస్కరించిన 6 రాష్ట్రాలు. కేంద్రమే ఇవ్వాలని డిమాండ్. న్యాయ పోరాటానికి సిద్ధమన్న హరీష్. కరోనా నేపథ్యంలో భారీగా కుదేలైన ఆర్థిక వ్యవస్థ. తొలి త్రైమాసికంలో 23.9% మేర క్షీణించిన జీడీపీ. ప్రభుత్వ బడి పిల్లలకు నేటి నుంచి డిజిటల్ పాఠాలు. దూరదర్శన్, టీశాట్ ద్వారా తరగతుల బోధన. మూడో దశ ప్రయోగాలకు చేరుకున్న అమెరికా వ్యాక్సిన్. ఆస్ట్రాజెనెకా టీకా తుది అనుమతులకు సిద్ధమైందన్న ట్రంప్. హైదరాబాద్లో గణేష్ నిమజ్జనాలకు సర్వం సిద్ధం. 11 గంటల నుంచి ఖైరతాబాద్ గణపతి శోభాయాత్ర. 21 రోజుల పాటు వేర్వేరు అనారోగ్య సమస్యలతో పోరాడి శాశ్వత నిద్రలోకి జారుకున్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు మధ్యాహ్నం ఢిల్లీలో జరగనున్నాయి. విద్యావేత్త, రాజనీతిజ్ఞుడైన ప్రణబ్ సేవలను దేశం యావత్తూ స్మరించుకుంటోంది. ప్రణబ్ మృతికి కేంద్రం ఇప్పటికే 7 రోజులు సంతాప దినాలు ప్రకటించగా వివిధ రాష్ట్రాలు కూడా అదే బాటలో పయనించాయి. దేశ రాజకీయాలపై చెరగని ముద్ర వేసిన మేరునగధీరుడు ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు ఈ మధ్యాహ్నం ఢిల్లీలో జరగనున్నాయి. 84 ఏళ్ల ప్రణబ్ అనారోగ్య సమస్యలతో ఆగస్టు 10న ఆర్మీ రీసెర్చ్ రిఫరల్ ఆసుపత్రిలో చేరారు. అనంతర పరీక్షల్లో కోవిడ్ సోకినట్లు తేలింది. 21 రోజులు వివిధ ఆరోగ్య సమస్యలతో పోరాడిన ఆయన తీవ్ర కోమాలోకి వెళ్లిపోయారు. గుండెపోటుతో సోమవారం సాయంత్రం 4:30కు తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు వెల్లడించారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ఆయన అంత్యక్రియలు లోధి రోడ్డు శ్మశాన వాటికలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆర్మీ ఆసుపత్రిలో కన్నుమూసిన ప్రణబ్ పార్థివ దేహాన్ని ఈ ఉదయం 9 గంటలకు రాజాజీ మార్గ్లో ఆయన నివాసమున్న ప్రభుత్వ భవనానికి తరలిస్తారు. ఉదయం 9:15 నుంచి 10:15 వరకు అధికార ప్రముఖులు, 10:15 నుంచి 11 గంటల వరకు ఇతర ప్రముఖులు, 11 నుంచి మధ్యాహ్నం 12 వరకు సాధారణ ప్రజలు సందర్శించి నివాళులర్పించేందుకు అవకాశమివ్వనున్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని నరేంద్ర మోదీ ప్రణబ్ భౌతికాయానికి నివాళులర్పించనున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి గార్డ్ ఆఫ్ ఆనర్ నిర్వహిస్తారు. అనంతరం ప్రణబ్ ముఖర్జీ అంతిమయాత్ర జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు లోధి రోడ్లోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. కోవిడ్ నిబంధనల దృష్ట్యా ఆయన భౌతికాయాన్ని అంబులెన్స్ లోనే శ్మశాన వాటికకు తరలించనున్నారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతికి నిన్నటి నుంచి సెప్టెంబర్ 6 వరకు 7 రోజులు కేంద్ర ప్రభుత్వం సంతాప దినాలుగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా అన్ని భవనాలపై జాతీయ జెండాను అవనతం చేయాలని ప్రకటించింది. కేంద్రంతో పాటు జమ్మూ కశ్మీర్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గోవా రాష్ట్రాలు కూడా 7 రోజులు సంతాప దినాలను ప్రకటించాయి. ఆయన స్వరాష్ట్రం బంగాల్లో ఇవాళ అన్ని ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రణబ్దా చేసిన సేవలను పార్టీలకతీతంగా స్మరించుకున్న నాయకులు భారత్ తన విలువైన కుమారుణ్ణి కోల్పోయిందని వ్యాఖ్యానించారు. ప్రణబ్ మృతితో ఒక శకం ముగిసిందని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. కష్టించే తత్వం, అంకిత భావంతో దేశ అత్యున్నత పదవులను అధిష్ఠించే స్థాయికి ముఖర్జీ ఎదిగారని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. ప్రణబ్ భరతమాత ప్రియపుత్రుడని కొనియాడారు. ప్రణబ్ను విద్యావేత్తగా, రాజనీతిజ్ఞ శిఖరంగా అభివర్ణించిన ప్రధాని మోదీ దేశాభివృద్ధిపై చెరగని ముద్ర వేశారని కొనియాడారు. ముఖర్జీ పాదాలకు తాను నమస్కారం చేసినప్పటి చిత్రాన్ని మోదీ ట్విట్టర్లో పంచుకున్నారు. కేంద్ర మంత్రులు సైతం ప్రణబ్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాలు సహా వేర్వేరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముఖర్జీ దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని ప్రకటించారు. గత 5 దశాబ్దాల ప్రణబ్ ప్రస్థానం దేశ 50 ఏళ్ల చరిత్రలో ప్రతిబింబిస్తుందని ప్రణబ్ కుమార్తె శర్మిష్ఠా ముఖర్జీకి రాసిన లేఖలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పేర్కొన్నారు. తన జీవన ప్రస్థానంలో అనేక పదవులను అధిష్ఠించిన ముఖర్జీ అత్యంత చిత్తశుద్ధితో పనిచేశారని సోనియా పేర్కొన్నారు.
దేశం మరో గొప్ప నాయకుణ్ణి కోల్పోయిందని పేర్కొన్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆయనతో తాను సన్నిహితంగా పనిచేశారని గుర్తు చేసుకున్నారు. దేశ ప్రజలతో కలిసి ప్రణబ్కు నివాళులర్పిస్తున్నట్లు రాహుల్ గాంధీ తెలిపారు. ప్రణబ్ మృతికి భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా సంతాపం ప్రకటించారు. వివిధ పార్టీల అధినేతలు సైతం ప్రణబ్ ముఖర్జీకి నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు. బాలీవుడ్ ప్రముఖులు సైతం మాజీ రాష్ట్రపతి మృతికి సంతాపం తెలిపారు. గాయని లతా మంగేష్కర్, బాలీవుడ్ నటీనటులు అక్షయ్ కుమార్, అమీర్ ఖాన్, హృతిక్ రోషన్, మాధురి దీక్షిత్, అనుష్క శర్మ, అజయ్ దేవ్గన్ తదితరులు ప్రణబ్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణం పట్ల ప్రపంచ దేశాలు సంతాపం తెలిపాయి. ప్రణబ్ మరణం పట్ల సంతాపం తెలుపుతూ అమెరికా సర్కార్ ప్రకటన విడుదల చేసింది. ప్రణబ్ మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రధాని మోదీకి సందేశం పంపారు. ఈ సందర్భంగా ప్రణబ్తో దిగిన ఫోటోలను పుతిన్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. నేపాల్ గొప్ప స్నేహితుణ్ణి కోల్పోయిందని ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలీ అన్నారు. భారత్ నేపాల్ మధ్య సంబంధాల బలోపేతానికి ప్రణబ్ చేసిన కృషిని తాము ఎప్పటికీ గుర్తు చేసుకుంటామని ఓలీ ట్వీట్ చేశారు. బంగ్లాదేశ్ విమోచనం కోసం ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టడంలో ప్రణబ్ ఎనలేని కృషి చేశారని ఆ దేశ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్, ప్రధానమంత్రి షేక్ హసీనా గుర్తు చేసుకున్నారు. ఇజ్రాయెల్కు ప్రణబ్ నిజమైన మిత్రుడని ఆ దేశ అధ్యక్షుడు రెవెన్ రివ్లిన్, ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అభివర్ణించారు. ప్రణబ్ మరణం పట్ల వారు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భారత్లోని వివిధ దేశాల దౌత్యవేత్తలు మాజీ రాష్ట్రపతి మృతికి సంతాపం తెలుపుతూ ప్రకటన విడుదల చేశారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణంపై వివిధ రాజకీయ పార్టీలు నేతలు సంతాపం ప్రకటించారు. ప్రణబ్ దేశానికి ఆదర్శప్రాయమైన సేవలందించారని కొనియాడారు. విదేశీ వ్యవహారాలు, రక్షణ శాఖ, వాణిజ్యం, ఆర్థిక రంగాలపై తనదైన ముద్ర వేశారని కీర్తించారు. అపర చాణక్యుడిగా గుర్తింపు పొందిన ప్రణబ్ మరణం దేశానికి తీరని లోటని స్మరించుకున్నారు. ప్రణబ్ మరణం పట్ల కాంగ్రెస్ నేతలు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. దేశంలో కీలక సమస్యల పరిష్కారంలో క్రియాశీల పాత్ర పోషించారని కొనియాడారు. ప్రణబ్ ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. ప్రణబ్ మృతి దేశానికి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని రాజ్యసభ మాజీ సభ్యుడు వి హనుమంతరావు విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. దేశ రాజకీయాల్లో ప్రణబ్ క్రియాశీల పాత్ర పోషించారని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఏ అంశాన్నైనా ప్రపంచీకరణ నేపథ్యంలో చూడటం ప్రణబ్ ముఖర్జీ గొప్పదనమని మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి కొనియాడారు. పార్లమెంటరీ వ్యవస్థను బలోపేతం చేయడంలో ప్రణబ్ పాత్ర ఎనలేనిదన్నారు. ఏ మంత్రిత్వ శాఖ ఇచ్చినా ఆ శాఖకే వన్నెతిచ్చేలా ప్రణబ్ పనిచేశారని మాజీ మంత్రి పి సుదర్శన్ రెడ్డి అన్నారు. యావత్ భారతదేశంలో ఆయనకున్నటువంటి బలం, ముఖ్యంగా రాజకీయ నీతి ఉన్నటువంటి ఆయన ఆలోచన, ఐదర్ హోమ్ మినిస్టర్, యాజ్ ఫైనాన్స్ మినిస్టర్ గా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి. ప్రతి ప్లీనరీ సెషన్ లో పొలిటికల్ రెజల్యూషన్ గాని, ఆర్థిక ఫైనాన్స్ రెజల్యూషన్ గాని చేయగలిగినటువంటి వ్యక్తి ఆయననే. అదేవిధంగా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిగా వారి మొట్టమొదటిసారి మేము పార్లమెంట్ సభ్యులందరం వారిని కలిసిన తర్వాతనే ఉద్యమ స్ఫూర్తిని ఎత్తుకునేటువంటి ప్రక్రియ కొనసాగింది. తెలంగాణ ఉద్యమం లోపల వారు అనేక రకాలుగా సహాయ సలహాలు ఇచ్చినటువంటి వ్యక్తిగా వారి మరణం అనేటువంటిది తప్పకుండా తెలంగాణకు లోటుగా భావిస్తా ఉన్నాం. లోతైన విషయ పరిజ్ఞానమున్న ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా, ఆర్థిక మంత్రిగా దేశానికి అందించిన సేవ మరువలేనిదని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ కొనియాడారు. దేశం ఒక గొప్ప నేతను కోల్పోయిందన్నారు. ప్రణబ్ చేసిన సేవలు దేశ చరిత్రలో నిలిచిపోతాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గుర్తు చేసుకున్నారు. ప్రణబ్ ముఖర్జీ గారు చనిపోవడం చాలా బాధ కలిగించింది. వారు ఒక గొప్ప రాజనీతిజ్ఞుడు, ప్రతిభాశాలి, అనేక విషయాలు లోతుగా విజ్ఞానకనిగా ఉన్నారు. రాష్ట్రపతిగా, అలాగే ఆయన మాజీ కేంద్ర మంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా మరియు వాణిజ్య శాఖ మంత్రిగా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు. సాధారణ కార్యకర్త నుంచి అత్యున్నత పదవులు అలంకరించడం ప్రణబ్ నిబద్ధతకు నిదర్శనమని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కొనియాడారు. రాష్ట్ర ఏర్పాటులో ఎంతో కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. ప్రణబ్ ముఖర్జీ దేశానికి ఎంతో సేవ చేశారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఎంపీగా ఉన్న కాలంలో విలువైన సలహాలు, సూచనలు ఇచ్చేవారని తెలిపారు. ప్రణబ్ మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్ అన్నారు. ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనానికి సిద్ధమయ్యాడు. 11 గంటలకు శోభాయాత్ర ప్రారంభం కానుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఇప్పటికే ప్రతి ఏడాది ఒక భారీ క్రేన్ సాయంతో ఆ వినాయకుడిని ఇలాంటి ఏర్పాటు చేసినటువంటి ట్రాలీ మీద ఎక్కించి శోభాయాత్ర సాగేది. ప్రస్తుతం అయితే ఈసారి 9 అడుగుల విగ్రహాన్ని పెట్టారు కాబట్టి
చిన్న క్రేన్తోనే ఈ శోభాయాత్రకి ఈ ట్రాలీ మీదకి ఎక్కించడానికి ఖైరతాబాద్ ఉత్సవ సమితి ప్రయత్నిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఈ రూట్లో రాజ్దూత్ హోటల్, అదేవిధంగా టెలిఫోన్ భవన్, పాత సచివాలయం మీదుగా క్రేన్ నెంబర్ ఎన్టీఆర్ మార్గ్లో ఉన్నటువంటి క్రేన్ నెంబర్ 4 వద్ద ఈ ఖైరతాబాద్ మహాగణపతిని నిమజ్జనం చేయబోతున్నారు. ఈసారి కరోనా ప్రభావంతో కరోనా నుంచి ముక్తి పొందాలంటూ ధన్వంతరి నారాయణ మహాగణపతిగా ఈసారి మట్టి విగ్రహాన్ని తయారు చేశారు. అనేక మల్లగులాలు పడారు. విగ్రహాన్ని ఏర్పాటు చేయాలా లేదా అని చెప్పేసి అనేక మల్లగులాలు పడిన తర్వాత ఫైనల్గా 9 అడుగులకి ఈ వినాయకుడిని కుదించి 9 అడుగుల మట్టి విగ్రహాన్ని తయారు చేశారు. మొదట్లో కూడా ఈ విగ్రహాన్ని ఇక్కడే నిమజ్జనం చేసేందుకు ప్రయత్నాలు చేశారు. ఇక్కడే నిమజ్జనం చేయాలి కాబట్టి ఆ మట్టి విగ్రహాన్ని తయారు చేసి నీటి ద్వారా ఇక్కడే ప్రతిష్ఠించిన చోటే విగ్రహాన్ని నిమజ్జనం చేయాలనుకున్నారు. కానీ ఆ తర్వాత భక్తుల కోరిక మేరకు దాంతోపాటు పోలీసుల నుంచి కూడా అనుమతి లభించడంతో ఈసారి హుస్సేన్ సాగర్లో యథాతథంగానే హుస్సేన్ సాగర్లో ఆ క్రేన్ నెంబర్ 4 వద్దనే నిమజ్జనం చేయాలని అనుకున్నారు. అయితే ఇప్పుడు ఈ నిమజ్జనానికి కూడా ఈసారి పోలీసులు కూడా యథాతథంగా విగ్రహాలు ఎక్కువ ఎత్తులో లేకపోయినప్పటికీ ప్రతి ఇంట్లో చిన్న చిన్న విగ్రహాలను తీసుకొని వేల సంఖ్యలో భక్తులు హుస్సేన్ సాగర్ వైపు వస్తున్నారు కాబట్టి దానికి అనుగుణంగానే పోలీసులు ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ నుంచి ఇక్కడి నుంచి ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్గంలో 1500 మంది పోలీసుల సిబ్బందితో సెక్యూరిటీ ఏర్పాటు చేయడం జరిగింది. సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ నుంచి ఈ నిమజ్జన కార్యక్రమాన్ని సిపి పర్యవేక్షిస్తున్నారు. ఖైరతాబాద్ గణనాథుకు సంబంధించి ఈసారి ధన్వంతరి నారాయణ మహాగణపతిగా నిమజ్జనం చేయడానికి ఈసారి తయారు చేశారు. కరోనా నుంచి ముక్తి పొందాలని కొంతమంది ఈ ఉత్సవ సమితి సభ్యులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈసారి ఖైరతాబాద్ గణనాథుడు ఏ విధంగా కోరుకున్నారు, ఎలా నిమజ్జనం చేయబోతున్నారు? ధన్వంతరి నారాయణ మహాగణపతి కుడి వైపున లక్ష్మీదేవి దర్శనమిస్తున్నారు, ఎడమ వైపున సరస్వతి దేవి దర్శనమిస్తున్నారు. ఈసారి కరోనా పోవాలని మేము మందు తయారు చేశాము. తొందరగా మందు రావాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తొందరగా తగ్గిపోవాలని మేము వినాయకుడు చేయడం జరిగింది. మేము ఈసారి తక్కువ వచ్చారు, జనాలు తక్కువ రావాలని చెప్పాము. గత సంవత్సరం చూసుకుంటేమో ద్వాదశ ఆదిత్య వినాయకుని చేసాం, వర్షాలు బాగా పడ్డాయి సూర్య భగవాన్ నుంచి. ఈ సంవత్సరం మరి కరోనా మహమ్మారి వెళ్ళిపోవాలని మేము భక్తులకు కోరుతున్నాము. ఇక్కడ నుంచి ఊరేగింపు ఇప్పుడు గుమ్మడికాయ కొట్టి క్రేన్ ఇప్పుడు ట్రాలీ మీద కూర్చోబెట్టి ఇక్కడ నుంచి మీరా టాకీస్ ఊరేగింపు, మీరా టాకీస్ నుంచి టెలిఫోన్ భవన్ నుంచి సెక్రటరేట్ నుంచి లింబిని పార్క్ నుంచి ఎన్టీఆర్ పార్క్ ఆడుతూ పాడుతూ మరి ఈసారి భక్తులు ఇక్కడ రావద్దని చెప్తున్నాము, ఆయన వస్తున్నారు. కానీ ఇక్కడ ఎక్కడైతే మనం ఇక్కడ దర్శనం చేసుకుంటే ఇక్కడ పవర్ఫుల్ ఏదైతే అనుకుంటాయో భక్తులకు కరెక్ట్గా జరుగుతుంది. అన్ని విధాలుగా మాకు అందరూ సహకరించినందుకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎన్ని గంటల లోపు ఈ నిమజ్జనం కార్యక్రమాన్ని పూర్తవచ్చు? 3 గంటలకు అవుతుందండి. ఇప్పుడు 9:30కి బయలుదేరుతుంది. ఇప్పుడు మేము ఎంత తొందరగా వెళ్తే అంత మంచిది అనుకుంటాం. కానీ ఆడుతూ పాడుతూ వెళ్తుంటుంది. 3 అవర్స్ అవుతుంది. 3 అవర్స్ అయితే అక్కడ ఎన్టీఆర్ పార్క్ దగ్గర ఆగుతుంది బండి. అక్కడ పూజ జరుగుతుంది. గుమ్మడికాయ కొట్టిన అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ గంట పూజ ఉంటుంది. ఆ తర్వాత నిమజ్జనం కార్యక్రమం జరిగిపోతుంది. రైట్, అది చెప్తున్నారు. కరెక్ట్గా 11 గంటల సమయంలో ఈసారి ఒక చిన్న క్రేన్ సాయంతో ఈ 9 అడుగుల విగ్రహాన్ని ఆ ట్రాలీ మీద ఏర్పాటు చేసి అక్కడి నుంచి శోభాయాత్ర ప్రారంభమవుతుంది. 3 గంటలకల్లా ఈ విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పేసి అంటున్నారు. మరోవైపు ఈ రూట్లో ఇటు రాజ్దూత్ హోటల్, టెలిఫోన్ భవన్ ఈ రూట్గా వెళ్ళేటువంటి ఆ ప్రాంతాల్లో కూడా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరు కూడా ఇతర వాహనాలు కూడా ఈ రూట్లో ఏమీ రాకుండా పోలీసులు బ్యారికేడ్స్ ఏర్పాటు చేయడం, అక్కడక్కడ భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. సీసీటీవీ కెమెరా ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని సిపి ఆఫీసులో ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా సిపి పర్యవేక్షిస్తున్నారు. ఎటువంటి ఆటంకం కలగకుండా ఈ విగ్రహాన్ని మహాగణపతిని నిమజ్జనం చేస్తామని చెప్పేసి ఉత్సవ సమితి సభ్యులు చెప్తున్నారు. O2 హైదరాబాద్ స్టూడియో. తూర్పు లద్దాఖ్లోని పాంగాంగ్ సరస్సు దక్షిణ ప్రాంతంలో చైనా సైన్యం దొంగదెబ్బను సమర్థంగా తిప్పికొట్టిన భారత సైన్యం సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించింది. వాస్తవాధీన రేఖ వెంబడి యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చడానికి ప్రయత్నించిన చైనాకు హెచ్చరికగా వ్యూహాత్మక ప్రాంతాలకు బలగాలను తరలించింది. చర్చల ద్వారా సరిహద్దుల్లో శాంతి పరిరక్షించడానికి కట్టుబడి ఉన్నామని, అదే సమయంలో దేశ సమగ్రతను కాపాడేందుకు కూడా సిద్ధంగా ఉందని భారత సైన్యం ప్రకటించింది. తూర్పు లద్దాఖ్లో యథాతథ స్థితిని మార్చేందుకు చైనా విశ్వ ప్రయత్నాలు చేస్తున్న వేళ సరిహద్దుల్లోని వ్యూహాత్మక పర్వత ప్రాంతాల్లో బలగాలను పెంచుకునే చర్యలను భారత సైన్యం చేపట్టింది. ఈ మేరకు పాంగాంగ్ సరస్సు, లద్దాఖ్ ప్రాంతాల్లో కీలకంగా ఉండే ఎత్తైన ప్రాంతాలకు బలగాలు, ఆయుధాలను తరలిస్తోంది. దీనితో పాటు తూర్పు లద్దాఖ్లోని వాస్తవాధీన రేఖ వెంబడి అన్ని ప్రాంతాల్లో నిఘా వ్యవస్థను బలోపేతం చేసింది. తాజా మోహరింపుతో ఈ ప్రాంతంపై భారత్కు పట్టు పెరుగుతుందని సైనిక వర్గాలు తెలిపాయి. స్పెషల్ ఆపరేషన్ బెటాలియన్ల సైనికులను కూడా
తరలించినట్లు సమాచారం. అంతకుముందు ప్యాంగాంగ్ సరస్సు దక్షిణ ప్రాంతంలో పొరుగు దేశం సైనిక కదలికలను చేపట్టిందని భారత సైన్యం తెలిపింది. ఆగస్టు 29, 30 తేదీల్లో రాత్రి వేళల్లో చైనా బలగాలు యథాతథ స్థితిని ఏకపక్షంగా ఉల్లంఘించాయని ఆరోపించింది. అయితే చైనా ప్రయత్నాలను సైన్యం తిప్పికొట్టినట్లు భారత సైనిక ప్రతినిధి కర్నల్ అమన్ ఆనంద్ తెలిపారు. చైనా కుట్రను ధీటుగా ఎదుర్కొనేందుకు ప్యాంగాంగ్ దక్షిణ ప్రాంతంలో పటిష్ట చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ప్యాంగాంగ్ సరస్సు దక్షిణ రేవు ప్రాంతాన్ని ఆక్రమించే ఉద్దేశంతో ఆ దిశగా పెద్ద సంఖ్యలో చైనా సైనికులు దూసుకొస్తూ కనిపించారని అమెరికా నిఘా వర్గాలు సైతం ధృవీకరించాయి. దీన్ని పసిగట్టిన భారత సైన్యం గణనీయ స్థాయిలో బలగాలను రంగంలోకి దించడంతో చైనా సైనికులు తోకముడిచారని పేర్కొన్నాయి. మరోవైపు తాజా ఘటనలో భారత సైన్యమే హద్దుమీరిందని చైనా సైన్యం ఆరోపించింది. సైనిక ఉన్నతాధికారులు ఇప్పటికే పరిస్థితిని సమీక్షించగా సైనిక దళాధిపతి జనరల్ ఎంఎం నరవణే అధికారులతో చర్చించినట్లు తెలిపారు. చైనా చర్యను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్, త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ కు సైనికాధికారులు వివరించారు. అటు తూర్పు లద్దాఖ్లోని వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న కీలక ప్రాంతాలపై నిఘా పెంచాలని వైమానిక దళానికి సూచించినట్లు తెలిపాయి. తూర్పు లద్దాఖ్కు 310 కిలోమీటర్ల దూరంలో ఉన్న హోటన్ వాయుసేన స్థావరానికి J-20 యుద్ధ విమానాలు సహా కీలక ఆయుధ సామగ్రిని చైనా తరలించినట్లు సమాచారం అందిందని భారత సైన్యం వెల్లడించింది. అటు భారత వాయుసేన కూడా తన ఫ్రంట్ లైన్ యుద్ధ విమానాలైన సుఖోయ్ 30 MKI, జాగ్వార్, మిరాజ్ 2000లను తూర్పు లద్దాఖ్లోని వైమానిక స్థావరాలకు తరలించింది. రాత్రి వేళల్లో యుద్ధ విమానాలతో గస్తీ కాస్తూ ఎలాంటి చర్యకైనా సిద్ధమనే సందేశాన్ని చైనాకు పంపింది. వీటితో పాటు అపాచీ పోరాట హెలికాప్టర్లు, చినూక్ హెవీ లిఫ్ట్ హెలికాప్టర్లను కూడా మోహరించింది. వస్తుసేవల పన్ను జీఎస్టీ పరిహారంపై కేంద్రం చేసిన ప్రతిపాదనలను తిరస్కరించాలని తెలంగాణ సహా 6 రాష్ట్రాలు నిర్ణయించాయి. కేంద్రమే రుణం తీసుకుని రాష్ట్రాలకు పూర్తి పరిహారం చెల్లించాలని 6 రాష్ట్రాల ఆర్థిక మంత్రులు డిమాండ్ చేశారు. రాష్ట్రాల చట్టబద్దమైన హక్కులను ఉల్లంఘించేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని, దీనిపై పోరాడాలని అభిప్రాయానికి వచ్చారు. వస్తు సేవల పన్ను జీఎస్టీ పరిహారంపై చర్చించడానికి 6 భాజపాయేతర రాష్ట్రాల ఆర్థిక మంత్రులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావుతో పాటు కేరళ, పశ్చిమ బంగాల్, ఛత్తీస్గఢ్, పంజాబ్, ఢిల్లీ ఆర్థిక మంత్రులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం ఇచ్చే అంశంపై కేంద్రం చేసిన 2 ప్రతిపాదనలను తిరస్కరిస్తున్నట్లు ఈ 6 రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ప్రకటించారు. పూర్తి పరిహారం పొందడమే అందరి నినాదంగా ఉండాలని నిర్ణయించారు. కేంద్రం నిర్ణయంపై పార్లమెంట్లో నిలదీయడంతో పాటు అవసరమైతే కలిసికట్టుగా న్యాయ పోరాటానికి కూడా సిద్ధం కావాలని నిర్ణయం తీసుకున్నారు. పరిహారం చెల్లించే బాధ్యత కేంద్రానిదే అని స్పష్టం చేశారు. సమాఖ్య వ్యవస్థలో కేంద్రం, రాష్ట్రాలకు సమాన హక్కులు ఉండాలన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రం పంజాబ్తో పాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి సైతం కేంద్రం ప్రతిపాదనలను వ్యతిరేకించాయి. రాష్ట్రాల హక్కులను కాలరాసేలా కేంద్రం వ్యవహరిస్తోందని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు దుయ్యబట్టారు. దాదాపు 8,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం గత 4 నెలల్లో కోవిడ్ వల్ల ఆదాయాన్ని కోల్పోయింది. ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించాలి. ఒకవేళ జీఎస్టీలో చేరుండకపోయి ఉంటే ఇలా 25,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి అదనంగా వచ్చేది. తెలంగాణ ఇప్పటికీ 18,032 కోట్ల రూపాయలు సెస్ చెల్లించింది. కానీ తెలంగాణ పొందింది కేవలం 3,200 కోట్లు మాత్రమే. ఒక హక్కుగా రాష్ట్రాలకు తప్పకుండా ఇస్తామని చెప్పి ఆ రోజు చట్టంలో పెట్టి ఇవాళ చట్ట ఉల్లంఘనకు పాల్పడుతున్నారు మీరు. ఒకవేళ కేంద్రం దీన్ని అంగీకరించకపోతే, ముందుకు రాకపోతే అవసరమైతే పార్లమెంట్ లో గట్టిగా నిలదీస్తాం. న్యాయస్థానాలను కూడా తెలంగాణ ప్రభుత్వం ఆశ్రయిస్తుంది, లీగల్ ఫైట్ కూడా చేస్తుంది. జీఎస్టీ పరిహారం చెల్లింపుపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు సీఎం కేసీఆర్ లేఖ రాశారని హరీష్ తెలిపారు. దేశంలో ఏ ప్రాంతం అభివృద్ధి చెందినా దేశం అభివృద్ధి చెందినట్లేనని నీతి ఆయోగ్ సమావేశంలో కేసీఆర్ స్పష్టంగా చెప్పారన్నారు. చట్ట ప్రకారం 14% వృద్ధి రేటుతో పరిహారం చెల్లించాల్సి ఉండగా 10% తగ్గించే అధికారం కేంద్రానికి ఎక్కడుందని ప్రశ్నించారు. సెస్సు రాకపోయినా పరిహారాన్ని కేంద్రం చెల్లిస్తుందన్న నాటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 7వ, 8వ జీఎస్టీ మండలి సమావేశంలో చెప్పారని హరీష్ రావు గుర్తు చేశారు. యాక్ట్ ఆఫ్ గాడ్ అని కేంద్రం అనడం సరికాదని, ఆదాయ పన్ను చెల్లింపుదారులు యాక్ట్ ఆఫ్ గాడ్ వల్ల పన్నులు చెల్లించలేమంటే కేంద్రం ఏం చేస్తుందని ప్రశ్నించారు. झटके मत मार, झटके मत मार, झटके रखना पीछे के साथ।
कैच शाबाश। हेलो सर, फॉलो कर रहा हूँ, फ़ोन मत करो। गाड़ी आगे ले चलता रहता चलता रहता। थोड़ी सी आगे ले, हल्की सी आगे ले। రాజాజీ మార్గ్లోని నివాసానికి ప్రణబ్ ముఖర్జీ పార్థివ దేహాన్ని తరలిస్తున్నారు. కాసేపట్లో ప్రముఖులు నివాళులర్పించనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విద్యాసాగర్ని అడిగి తెలుసుకుందాం. సాధారణ ప్రజానికాన్ని ఆయన పార్థివ దేహాన్ని సందర్శించుకునే అవకాశం కల్పించబోతున్నారు. తొలుత వివిధ శాఖలకు సంబంధించినటువంటి కార్యదర్శులు ఇక్కడికి చేరుకొని ప్రణబ్ ముఖర్జీ పార్థివ దేహానికి నివాళులు అర్పించబోతున్నారు. ఆ తర్వాత సరిగ్గా 9:50 కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ, ఆ తర్వాత ఉపరాష్ట్రపతి, తర్వాత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇక్కడికి చేరుకొని ఈ నివాళులు అర్పించబోతున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఈ రాజాజీ మార్గ్ 10 దగ్గర నివాసానికి ఆయన పార్థివ దేహం చేరుకుంది. ఈ 9 గంటల ప్రాంతంలో కంటోన్మెంట్ ఏరియాలోని ఆర్మీ హాస్పిటల్ నుంచి ఆయన పార్థివ దేహం బయలుదేరి 10 రాజాజీ మార్గుకు ఇప్పుడే చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లోనే కేంద్ర ప్రముఖులంతా కూడా ఇక్కడ ఆయన నివాసానికి విచ్చేసి ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించబోతున్నారు. అదేవిధంగా తొలుత కేంద్రకు సంబంధించినటువంటి ఆర్థిక శాఖ, తర్వాత సంయుక్తంగా ఉన్నటువంటి రక్షణ శాఖ కార్యదర్శులతో పాటు హోంశాఖ కార్యదర్శి కూడా వచ్చి నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత రక్షణ శాఖ మంత్రి, ప్రధాని, ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి ఇదే వరుస క్రమంలో వచ్చి నివాళులు అర్పించిన తర్వాత 10 గంటల నుంచి 11 గంటల వరకు ప్రముఖులు ఎవరైతే కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా ఇతర పార్టీలకు చెందిన నాయకులు కూడా వచ్చి ఆయనకు నివాళులు అర్పించబోతున్నారు. దాదాపు 5 దశాబ్దాల రాజకీయ ప్రయాణంలో ఆయనతో పాటు జర్నీ చేసినటువంటి వారంతా కూడా వచ్చేసి నివాళులు అర్పించే పరిస్థితి ఉంది. పెద్ద సంఖ్యలో ఆయనకు ఉన్నటువంటి అభిమానులు, అదేవిధంగా సాధారణ ప్రజానికానికి 11 గంటల నుంచి 12 గంటల వరకు కూడా సందర్శనకు అనుమతి ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా కరోనా వ్యాప్తి, అదేవిధంగా కరోనా నిబంధనల సమయంలో ప్రోటోకాల్స్ పక్కాగా పాటించే విధంగా ఇప్పటికే ఉదయం నుంచి కూడా సైనిక అధికారులు
ఈ యొక్క ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని పూర్తి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రోటోకాల్స్ నిబంధనలు పాటిస్తూ భౌతిక దూరం, అదేవిధంగా మాస్కులు, శానిటైజేషన్ తప్పనిసరిగా ఉపయోగించేలాగా కూడా ఇక్కడ చర్యలు తీసుకుంటున్నారు. పూర్తి స్థాయిలో ఈ యొక్క కరోనా నిబంధనలు ఎక్కడా కూడా ఉల్లంఘన జరగకుండా అన్ని నిబంధనలు కూడా అదే విధంగా ఉండేలాగా కూడా అధికారులు చర్యలు చేపట్టారు. ఇక 12 గంటల తర్వాత సాధారణ ప్రజానీకం కూడా సందర్శించిన తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు లోధి రోడ్డులోని శ్మశాన వాటికలో ప్రణబ్ ముఖర్జీకి అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు. దానికి సంబంధించి ప్రజల సందర్శనార్థం ఇక్కడి నుంచి అంతిమయాత్ర బయలుదేరబోతుంది. సాధారణంగా ఈ మాజీ రాష్ట్రపతి కాబట్టి ఆయన్ని గన్ క్యారేజీలో తీసుకెళ్లాల్సి ఉంటుంది. కానీ కరోనా నేపథ్యంలో అంబులెన్స్ లోనే ఈ యొక్క అంతిమయాత్ర జరగబోతుంది. ఈ అంతిమయాత్రలో కూడా కొద్ది మంది మాత్రమే పాల్గొనే అవకాశం ఉంది. ఎందుకంటే కరోనా నేపథ్యంలో సామాజిక దూరం, అదేవిధంగా కోవిడ్ మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పాటించాలి కాబట్టి అందుకు అనుగుణంగానే ఈ యొక్క అంతిమయాత్ర కూడా జరగబోతుంది. మధ్యాహ్నం 2 గంటలకు లోధి రోడ్లోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు. ప్రస్తుతం అయితే ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ప్రణబ్ ముఖర్జీ పార్థివ దేహం ఆయన నివాసానికి చేరుకుంది. మరికొద్ది సేపట్లోనే ప్రముఖులంతా కూడా విచ్చేసి ఆయనకు నివాళులర్పించబోతున్నారు. ఇది ఇక్కడి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.